హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం, యాక్టెడ్ బై రావు రమేష్ గారు, అంకిత్ కోయా గారు, ఇంద్రజ గారు. ఇంకా రివ్యూలోకి వెళ్ళే ముందు ఒకే ఒక్క విషయం, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూస్తారు. అండ్ ఇంకా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీ గురించి చెప్పాలంటే, మూవీ అయితే ఓకే, డీసెంట్ అనే చెప్పొచ్చు. అంటే మూవీ కాన్సెప్ట్ అయితే ఓకే, కొత్తగా అనిపిస్తుంది, బాగుంది. ఇంకా మనకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ మధ్య చూస్తున్న ఫిలిమ్స్ ది ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో అది మనకైతే టూ గుడ్గా అనిపిస్తుంది. దాని తర్వాత సెకండ్ హాఫ్ అదేంటో మన చూస్తున్న రీసెంట్ ఫిలిమ్స్ అన్నీ అట్లాగే అనిపిస్తాయి. ఇంకా ఆ లిస్ట్లో ఈ ఫిల్మ్ కూడా జరిగిందని చెప్పొచ్చు. ఇంకా కాన్సెప్ట్ అయితే ఓకే, బాగుంది, కొత్త కాన్సెప్ట్. అంటే ఫస్ట్ హాఫ్ స్టార్టింగే బాగానే మంచిగానే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అనుకోకుండానే మన అకౌంట్లో 10 లక్షలు పడితే ఎలా ఉంటాయి, బాగుంటాయి కదా. అట్లాగే ఫిలింలో కూడాను సేమ్ అదే కాన్సెప్ట్ అయితే ఎంచుకోవడం అయితే జరిగింది. బాగానే ఉంది. అంటే స్టార్టింగ్లో కూడాను బాగా మంచి ఎంగేజింగ్ అనేది తీసుకెళ్తారు, కామెడీ ట్రాక్తో తీసుకెళ్తారని చెప్పొచ్చు. ఇంకా ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ కామెడీగానే ఉంటుందని చెప్పొచ్చు మనకైతే. ఇంకా రావు రమేష్ గారు అయితే డ్యూటీ కోసం సెర్చ్ చేస్తుంటారని చెప్పొచ్చు, గవర్నమెంట్ జాబ్ అని చెప్పొచ్చు పర్సనల్గా. అంటే ఇంకా ఎక్కువ స్పాయిలర్ అయితే నేను చెప్పదలుచుకోలేను, ఇంకా కొద్దిగా అయితే చెప్తున్నా. అది జస్ట్ అండర్స్టాండింగ్ అంతే. ఇంకా 10 lakhs అయితే పడుతుంది. ఇంకా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 10 lakhs పడితే ఎలా ఉంటుంది, దాని తర్వాత వచ్చే సిచ్యువేషన్ ఏంటి అనేది ఈ మూవీ ఒక మేజర్ కాన్సెప్ట్ అయితే అయింది. ఇంకా దాంట్లో తోడు రావు రమేష్ గారు అయితే స్టార్టింగ్ నుంచి గవర్నమెంట్ జాబ్కి అయితే చూస్తారు. ఇంకా దాని తర్వాత ఇంకా డబ్బులు పడిన తర్వాత ఇంకా నడిచే సిచ్యువేషన్స్ ఏముంటుందో దాన్ని అయితే చూపించడం అయితే జరిగింది. మెయిన్లీ ఫస్ట్ హాఫ్లో అయితే అంకిత్ కోయా గారు అలాగే రావు రమేష్ గారిది ఏదైతే కామెడీ ఉందో ఆ ట్రాక్ మంచిగా నడిచిందని చెప్పొచ్చు. ఇంకా ఇంటర్వల్ వరకు ఆ కామెడీ ట్రాక్ ఆ మధ్యలో వచ్చే స్టోరీని అలాగే డ్రాక్ చేసుకుంటూ వెళ్తారు. ఇంకా అది కూడా మంచిగానే అనిపించింది. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, అదైతే డన్, బాగానే అనిపించింది. ఇంకా నెక్స్ట్ సెకండ్ హాఫ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా దాని తర్వాత మనకి ఏదైతే సెకండ్ హాఫ్లో మెయిన్ లేదంటే మనకి ఎమోషన్స్ కనెక్ట్ కాలేదని చెప్పొచ్చు. దానికి మెయిన్ రీజన్ వచ్చి మెలో డ్రామా అని చెప్పొచ్చు. మెలో డ్రామా మనకి సెకండ్ హాఫ్లో అస్సలు కనెక్ట్ కాదు. ఇంకా అది డైరెక్టర్ వారు రాసుకున్న రైటింగ్ మిస్టేక్ అనే చెప్పొచ్చు. ఇంకా లవ్ ట్రాక్ కూడా మిస్ అయింది మనకి సెకండ్ హాఫ్లో. మంచిగా చూడాలంటే ఫస్ట్ హాఫ్లో ఓకే నడుస్తుంది అలాగ, సెకండ్ హాఫ్లో అయితే పూర్తిగా మిస్ అయింది. ఇంకా హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చే సీన్స్ కావచ్చు, ఆ డైలాగ్స్ కావచ్చు, మధ్య మనకు సింక్ కాదు ఎక్కడ కూడా. అక్కడక్కడ మిస్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంటుంది. కొన్ని సీన్స్ అయితే కూడా ట్రిమ్ చేయొచ్చు అని కూడా అనిపించింది మనకైతే. మెయిన్లీ సెకండ్ హాఫ్ అంత కొద్ది మంచిగా అయితే సాగదనిపించింది. మధ్యలో కామెడీ టైమింగ్ కూడా అక్కడక్కడ యాడ్ చేశారు కాబట్టి కొద్దిగా చూడొచ్చు అనిపించింది. కానీ మెయిన్ మనకు డ్రాబ్యాక్ అయితే సెకండ్ హాఫ్ అని చెప్పొచ్చు. కొద్దిగా రైటింగ్ మిస్ అయిందని చెప్పొచ్చు. మెయిన్లీ ఆ మెలో డ్రామా ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదు సెకండ్ హాఫ్లో. ఇంకా మనకి రావు రమేష్ గారు అలాగే వైఫ్ క్యారెక్టర్ మనకి ఇంద్రజ గారు చేశారు. ఓకే, బాగానే అనిపించింది. అంకిత్ గారు కొత్త హీరోయిన్ వారు వాళ్ళు కూడా అంతేం ఉండవు, కానీ వాళ్ళది కూడా పర్లేదు అనిపించింది. ఇంకా మనకి చెప్పాలంటే అల్లు అర్జున్ గారి రెఫరెన్స్ అయితే మూవీలో ఉంటాయి. అవైతే నేను లీక్ చేయను, మీకు ఫిలిం చూస్తే అర్థమవుతుంది. ఇంకా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి అయితే మాత్రం ఈ మూవీ 100% నచ్చుతానని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ రెఫరెన్స్తో మనకైతే సీన్స్ అయితే ఉండడం జరిగింది ఈ ఫిలింతో. అండ్ ఇంకా ఎక్కువ చెప్పాలంటే ఇంకా అంతే గాయస్, ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అకౌంట్కి 10 lakhs పడితే ఎలాగుంటుంది, దాంట్లో వచ్చే ఫర్దర్ సిచ్యువేషన్స్కి ఈ మూవీ మేజర్ కాన్సెప్ట్గా తీసుకుని అయితే చేయడం జరిగింది. ఇంకా సెకండ్ హాఫ్లో అట్లాగే లాగేసుకుంటూ క్లైమాక్స్ వరకు వచ్చారు. క్లైమాక్స్ కూడా ఓకే, డీసెంట్గానే అనిపించింది. మనకి స్టార్టింగ్ నుంచినే సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచినే బాగుంటే క్లైమాక్స్ ఇంకా కొంచెం ఎంగేజింగ్గా అనిపించుండే. ఇంకా అట్లాగే చూసుకుంటూ వచ్చేసరికి క్లైమాక్స్ అయితే వచ్చింది కాబట్టి అది కూడా డీసెంట్గా అనిపించింది. ఇంకొంచెంగా రైటింగ్స్తో ఇంకొంచెంగా ఎంగేజింగ్ అయితే రాసుకుంటే బాగుండే అనిపించింది నాకైతే సెకండ్ హాఫ్. సరే, ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మూవీ అయితే ఓకే, డీసెంట్ అని అనిపిస్తుంది. కొద్దిగా డ్రాబ్యాక్స్ అయితే ఉంది. ఇంకా బీజిఎమ్స్ విషయానికి వచ్చేస్తే బీజిఎమ్స్ ఓకే, పర్లేదని చెప్పొచ్చు. కొన్ని సీన్స్కి ఎలివేట్ అయితే చేసింది, ఇంకొన్ని సీన్స్కి డ్రాబ్యాక్ అయితే అయ్యింది.
అదైతే జరిగింది. ఇంకా సాంగ్స్ విషయానికి వచ్చేస్తే ఒక్క సాంగ్ బాగుంది. ఇంకా యాక్టింగ్ విషయానికి వచ్చేస్తే రావు రమేష్ గారు అయితే టూ గుడ్గా చేశారు. మెయిన్లీ మనం ఎక్కువ సినిమా చూసుకుంటే వాళ్ళ యొక్క కామెడీ ట్రాక్ కూడా బాగానే ఉంటుంది. వాళ్ళ యొక్క డైలాగ్స్ చెప్పినా కూడా మనకి అయితే ఏం టూ మచ్ ఎక్సైట్ అయితే వస్తూ ఉంటుంది, బేసిక్గా నవ్వు వచ్చేస్తుంటుంది. కాబట్టి వాళ్ళది ఇంకా సినిమా అయితే మాత్రం మనం అనుకోవచ్చు ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎట్లా కామెడీ ఉంటుందని. బేసిక్గా కమెడియన్గా మనం చూసుకుంటే వాళ్ళది కొన్ని సీన్స్కే వాళ్ళది అయితే మనకు టూ గుడ్గా అనిపిస్తుంది. కామెడీ ట్రాక్ అయితే మనకు టూ గుడ్గా అనిపిస్తుంది. ఇంకా హీరో గారు వారే అని చెప్పుకుంటూ ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంకా వాళ్ళ సీన్సే ఉంటాయి అనుకుంటే మాత్రం యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇంకా ఏ లెవెల్లో కామెడీ అయితే ఉంటుందని. మెయిన్లీ ద ఫస్ట్ హాఫ్ అని చెప్పొచ్చు. ఇంకా అంకిత్ కోయా గారి యాక్టింగ్ కూడా బాగానే ఉంది. ఓకే, అది కూడా గుడ్ అనిపించింది. ఓకే, ఇంకా మొత్తంగా చూసుకుంటే ఓకే, జస్ట్ ఒక డీసెంట్ ఫిలిం చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి అయితే మాత్రం టూ గుడ్ అనిపిస్తుంది. ఇంకా రావు రమేష్ గారి ఫ్యాన్స్ కూడా టూ గుడ్ అనిపిస్తుంది. అండ్ ఇంకా ఈ మూవీకి జనరల్ రేటింగ్ ప్రకారం కెన్ గివ్ అప్ టు 2.5 అవుట్ ఆఫ్ 5. జస్ట్ కాన్సెప్ట్ అండ్ ఫస్ట్ హాఫ్ సాగిన విధానం గురించి అంతైతే ఇవ్వగలం. అండ్ ఇంకా దట్స్ ఇట్ గాయస్. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ టు నెక్స్ట్ టైం, బాయ్.